ఉమ్మడి నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఉదయం 7 గంటల నుండి ఓట్లు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు జనాలు తరలివస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఒక కార్పొరేషన్తో పాటు 17 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 9 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 15% ఓటింగ్ నమోదైంది. జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై నల్గొండ జిల్లా నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ మాత్రం ఉదయం 7 గంటలకు ప్రారంభం కావడం జరిగింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు 17 మున్సిపాలిటీలకు పోలింగ్ నిర్వహణ అయితే కొనసాగుతుంది. ఈ పోలింగ్ సంబంధించి ఉదయం 9 గంటల వరకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 15% వరకు కూడా పోలింగ్ నమోదైనట్టుగా కూడా అధికారులు చెప్తున్న సిచ్యువేషన్. అయితే మొత్తం ఏదైతే 48 నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో 48 డివిజన్లతో పాటు ఏదైతే 17 మున్సిపాలిటీలకు సంబంధించి 359 వార్డులకు గాను 7 వార్డులు ఇప్పటికే ఏకగ్రీవం కావడం జరిగింది. 352 వార్డులకు సంబంధించి పోలింగ్ అయితే కొనసాగుతుంది. మొత్తం 37 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు 17 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి వార్డులకు సంబంధించి మొత్తం 1737 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 6,08,000 మంది పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా ఏదైతే పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి నల్గొండ 48 డివిజన్లలో దాదాపుగా అన్ని పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా మొత్తం 199 పోలింగ్ కేంద్రాలను నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు మిర్యాలగూడ కావచ్చు, ఇటు సూర్యాపేట, ఈ 2 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా 48 వార్డులు చొప్పున ఉన్నాయి. అక్కడ కూడా దాదాపుగా 184 పోలింగ్ కేంద్రాలు ఇటు మిర్యాలగూడ కావచ్చు, అటు సూర్యాపేటకు సంబంధించి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క వార్డుకు సంబంధించి దాదాపుగా 3 నుంచి 5 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పోలింగ్ కు సంబంధించి కూడా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు ఏదైతే పోలింగ్ కేంద్రాల్లో ఎండ తీవ్రత ఎక్కువ ఉంటున్న నేపథ్యంలో ఇటు టెంట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు మరోవైపు మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. హెల్త్ క్యాంపుకు సంబంధించి కూడా కొంతమంది సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ఇటు పోలింగ్ నిర్వహణకు సంబంధించి మొత్తం ఏదైతే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉంటాయో ఆ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఏదైతే భద్రతా విషయానికి సంబంధించి మాత్రం ఒక్కొక్క పోలింగ్ బూత్ వద్ద కూడా దాదాపుగా 5 నుంచి 10 మంది పోలీసులను బందోబస్తుగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు కావచ్చు, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా భారీ బందోబస్తు మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రూట్ వెహికల్లను కూడా ఏర్పాటు చేసి ఏదైతే అధికారులను కూడా నియమించి పోలింగ్ సరళి ఏ విధంగా జరుగుతుందనే విషయం పైన కూడా ఏదైతే స్క్వాడ్లు కావచ్చు, ఇతర అధికారులను కూడా నియమించడం జరిగింది. మరోవైపు పోలింగ్ నిర్వహణకు సంబంధించి ఏదైతే వెబ్ కాస్టింగ్ సీసీ కెమెరాల ద్వారా పోలింగ్ సరళిని ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ 48 డివిజన్లతో పాటు మున్సిపాలిటీలకు సంబంధించి 6 మున్సిపాలిటీలకు సంబంధించి ఉన్నటువంటి పోలింగ్ జరుగుతున్నటువంటి ప్రక్రియను నల్గొండ కలెక్టరేట్ లో ఉన్నటువంటి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అక్కడ ఈ పోలింగ్ సరళిని మాత్రం నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నా కూడా వెంటనే స్ట్రే అవుట్ చేయడం, దాన్ని పరిశీలించి పోలింగ్ ప్రశాంతంగా సాగే విధంగా కూడా అధికారులు అయితే అన్ని చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఇటు సూర్యాపేట జిల్లాకు సంబంధించి కూడా 5 మున్సిపాలిటీలు, ఇటు సూర్యాపేటతో పాటు తిరుమలగిరి, కోదాడ, హుజూర్ నగర్, నేడుచెర్ల ఈ మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఇప్పటికే పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. మరోవైపు ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే 6 మున్సిపాలిటీలు, ఇటు భువనగిరితో పాటు ఆలేరు, అలాగే యాదగిరిగుట్ట, పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కూరు వీటితో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే మున్సిపాలిటీల పోలింగ్ మాత్రం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ మాత్రం ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ మందకోడిగా అయితే సాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఓటర్లు ఉదయం 7 గంటల సమయంలో మాత్రం తక్కువగా వచ్చారు. మధ్యాహ్నం తర్వాత పోలింగ్ కేంద్రాలకు ఎక్కువగా ఓటర్లు తరలి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం ఏదైతే 352
వార్డులకు కావచ్చు 48 డివిజన్లకు సంబంధించి అయితే పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. ఇటు పోలింగ్ కేంద్రాలలో వృద్ధులకు సంబంధించి కావచ్చు, దివ్యాంగులకు సంబంధించి వీల్ చైర్లను కూడా ఏర్పాటు చేసి అదనపు సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. పోలింగ్ కేంద్రాల్లో మాత్రం పిఓలతో పాటు ఏపీఓలను కూడా నియమించడం, పోలింగ్ సరళి ఎప్పటికప్పుడు కూడా ప్రశాంతంగా సాగే విధంగా కూడా ఇటు ఓటర్లకు కూడా అవగాహన కల్పించడం, ఓటర్లు ఏదైనా ఒక గుర్తింపు కార్డును తీసుకొని పోలింగ్ కేంద్రాలకు వచ్చే విధంగా కూడా ఇప్పటికే అవగాహన కల్పించడం తోటి ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్ స్లిప్ తో పాటు ఏదైనా గుర్తింపు కార్డుతో మాత్రం పోలింగ్ కేంద్రాలకు అయితే వస్తున్న సిచ్యువేషన్. ఇక అభ్యర్థులు ఓటర్లను మాత్రం ఇప్పటి వరకు ప్రచారం ముగిసిన తర్వాత తమ వైపు తిప్పుకునేందుకు కూడా అన్ని విధాలుగా ప్రయత్నం చేశారు. ఓటర్లు ఏ విధంగా తీర్పిస్తారనేది మాత్రం కొంత అభ్యర్థుల్లో అయితే ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పవచ్చు. కెమెరామెన్ వీరలాల్తో జానయ్య, జీ తెలుగు న్యూస్, నల్గొండ.